అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ అయింది. వసతి గృహంలో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాత్రి ఆహారం కలుషితం కావడంతో 150 మందికి పైగా విద్యార్థులకు వాంతులు విరోచనాలు అయ్యి ఆసుపత్రి పాలయ్యారు. అయితే కళాశాల యాజమాన్యం కలుషిత ఆహారం ఘటనను గోప్యంగా ఉంచి విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. విషయం బయటకు రావడంతో ఆసుపత్రిలో వీడియోలు తీయడానికి నిరాకరించారు. తీవ్ర అస్వస్థతకు కారణంగా కొంతమంది విద్యార్థులు ఐసీయూలోనూ చికిత్స పొందుతున్నారు. ये अब्बाई खान మనకి వామిటింగ్స్ తాగునీటి ట్యాంకును శుభ్రం చేయకపోవడం, అలాగే ఆహారం కలుషితం కావడం తమను అనారోగ్యం పాల్చేస్తుందని విద్యార్థులు యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది కోలుకొని వెళ్లగా మరికొంతమంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ये अब्बाई खान మనకి అనంతపురంలోని సెంట్రల్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. లేటెస్ట్ అప్డేట్స్ సురేష్. జంతలూరు సమీపంలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వైరల్ ఫీవర్ తో పాటు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో విద్యార్థులు అనంతపురం నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రితో పాటు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాదాపు 50 మందికి పైగా విద్యార్థులు వైరల్ ఫీవర్ తో పాటు ఇతర కారణాల వల్ల తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అయితే ఈ విద్యార్థులు అస్వస్థతకు గురి కావడానికి కారణం ఏదైతే మంచినీటికి సంబంధించిన ట్యాంకర్లు ఉన్నాయో వాటిని సకాలంలో శుభ్రం చేయకపోవడం కారణంగానే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు కూడా యూనివర్సిటీ అధికారులు చెప్తున్నారు. దీనితో పాటు ఏదైతే యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి చదువుకునేందుకు వచ్చిన విద్యార్థులందరూ కూడా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కావడం, వారికి ఇక్కడ నీటితో పాటు వాతావరణం కూడా సరిగా అనుకూలించకపోవడం, వాతావరణం పడకపోవడంతోనే అస్వస్థతకు గురవుతున్నట్లు కూడా యూనివర్సిటీ అధికారులు చెప్తున్నారు. అయితే ప్రతిరోజు కూడా 5 నుంచి 10 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో ఆందోళనకు చెందిన యూనివర్సిటీ అధికారులు వెంటనే వారికి చికిత్స నిమిత్తం అనంతపురం తరలించి చికిత్స అందిస్తున్నారు. దాదాపు 50 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు కూడా యూనివర్సిటీ అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం లేదని, కొంత వైరల్ ఫీవర్ తో పాటు ఇతర ఇబ్బందుల కారణంగానే వారు అస్వస్థతకు గురైనట్లు కూడా యూనివర్సిటీ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విజయచంద్రిక. థ్యాంక్ యూ సురేష్.